చెప్పేశాను వ్యూవర్స్ కి. ఇక అవనిగడ్డ గురించి మనం మాట్లాడుకుందాం. అవనిగడ్డ ప్లే చేయండి. అవనిగడ్డలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, అలాగే టీడీపీ నాయకుడు లాస్ట్ మినిట్లో జనసేన కండువా వేసుకుని జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండవచ్చు అవనిగడ్డ? మీరు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితిని పరిశీలించారు, అక్కడ మీరు పర్యటించారు కూడా. ఎలా ఉండవచ్చు అవనిగడ్డ? సార్ అందరూ నమస్కారం. నా వాయిస్ సరిపడుతుంది సార్? క్లియర్ అండి, క్లియర్. ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆ ప్రాంతాల్లో పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం పట్టుంది నియోజకవర్గం మీద. గతంలో ఎమ్మెల్యేగా గెలవటం చేయడం జరిగింది. ఆయన సింహాద్రి రమేష్ గారు ఆయన మన లాస్ట్ టైం అటువంటి ప్రజారాజ్య పార్టీలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన తర్వాత వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే అక్కడ సింహాద్రి రమేష్ గారి మీద కొన్ని అక్కడిని తిరిగినప్పుడు కొంత ఎగరెస్ట్ నియోజకవర్గం కొన్ని మండలాలు ఆయన మీద. ఇదంతా కూడా నాకు తెలిసే వైసీపీ పార్టీ అధిష్టానం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏమో నేను అనుకుంటున్నాను. అధిష్టానం యొక్క గైడ్ లైన్స్ లో వీళ్ళు స్థానిక ప్రజలతో గొడవలు, వాళ్ళని సప్రెస్ చేసి అణచివేసే క్రమంలో రాయలసీమ కల్చర్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని వైసీపీ అధిష్టానం ఏమన్నా వీళ్ళకు కూడా నేర్పిందేమో తెలియదు, కానీ వీళ్ళ యొక్క కొంత బిహేవియర్ వలన అక్కడ కాన్స్టిట్యూన్సీలో కొంత వ్యతిరేకత ఉంది సింహాద్రి రమేష్ గారికి. బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు కాంట్రవర్సీ మనిషి కాదు ఆయన, అందరితో సఖ్యంగా అందరిని కలుపుకొని పోయే మనిషి ఆయన. నేను ఆ ప్రాంతంకి వెళ్ళాము, అక్కడ మంచి ప్రెస్ మీట్ జరిగింది, ఎస్సీబీసీ నాయకులు అందరూ మంచి జరిగింది. అక్కడ 90% బుద్ధప్రసాద్ గారే గెలుస్తారు. మనం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వైసీపీ పార్టీ కూడా కొంత వాళ్ళకుండే ఓటు మంది పాకెట్స్ ఉంటే ఉన్నాయి, కానీ ఎమ్మెల్యే మీద ఆయన మీద కొంత అసహనము, కొంచెం అసంతృప్తి, వ్యతిరేకత ఉంటుంది. అది ఖచ్చితంగా బుద్ధప్రసాద్ గారికి అనుకూలం అవుతుంది. అవనిగడ్డ అనేది బాగా చైతన్యం కలిగిన ప్రాంతం మొదటి నుంచి కూడా ఆయనకి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఎంపీ సెగ్మెంట్ గా మన బాలశౌరి గారు అక్కడ ఎంపీగా, జనసేన పార్టీ ఎంపీ క్యాండిడేట్ గా బాలశౌరి గారు ఉన్నారు. బాలశౌరి గారు గతంలో తెనాల్లో ఎంపీగా ఉన్నప్పుడు కూడా అవనిగడ్డ ఆయన లిమిట్స్ లో నుండి అట్లా ఆయనకు బాగా అనుబంధం ఉంది. తర్వాత బందర్ ఎంపీ అయ్యారు. బందర్ ఎంపీ అయ్యటం వల్ల కూడా అవనిగడ్డ అనుబంధం ఉంది. ఈసారి కూడా ఆయన నిలబడటం వల్ల వారు కూడా ఎంపీ క్యాండిడేట్ గా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం. మీరు ఇంతకు ముందు సింహాద్రి రమేష్ బాబు గురించి ఒక కామెంట్ చేశారు. పార్టీ చెప్పిందో, పార్టీ పద్ధతో, పార్టీ విధానమో రాయలసీమ కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టారు, సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, సో ఆయనకి ఆ మార్క్ పడింది, ఆ వ్యతిరేకత ఉంది అని చెప్పి. మరి బాలశౌరి గారు కూడా మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన వ్యక్తే కదా. ఆయన చివరి వరకు వైసీపీ ఎంపీగానే ఉన్నారు. లాస్ట్లో ఆయన ఆ పార్టీకి రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అయ్యి అక్కడ టికెట్ తీసుకున్న పరిస్థితి. మరి రమేష్ బాబు మీద ఉన్న వ్యతిరేకత బాలశౌరి మీద ఎందుకు లేదు అంటే? బాలశౌరి గారి ప్రత్యేకతండి నేను చెప్తుంది, కొన్ని మనస్తత్వాలు ఉంటాయి. ఇప్పుడు పేరు నాన్నలాగా మిగతా ఎమ్మెల్యేలు బిహేవ్ చేశారా? కొడాల నాన్న మిగతా ఎమ్మెల్యేలు బిహేవ్ చేశారా? లేదు కదా. మండల బుద్ధప్రసాద్ గారు ఎవరైనా ఏదైతే చూపించగలుగుతామో, ఆయన పని చేయలేదంటాం తప్ప ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టాడనో, కేసులు పెట్టాడనో రికార్డు ఉంటుంది ఆయన మీద. ఆయన శత్రువులతో కూడా బాగానే ఉంటాడు, అసలు గొడవ ఉంది ఆయనకి. అలాగే ఎంపీ బాలశౌరి గారు ఆయన ఎక్కువ ఎంతసేపుడికి పార్టీ యొక్క అధిష్టానం, పార్టీ యొక్క ముఖ్యమైన విషయాలు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చూసుకోవడం, ఢిల్లీ పెద్దలతో ఫాలోఅప్ చేసుకోవడం, ఎక్కువ టైం ఢిల్లీలో మిగతా వ్యవహారాలు చూసుకోవడం, టైం వేసిపోతాయి. ఆయన కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాల మీద ఇంకోళ్ళ మీద నెగిటివ్ గా ఒత్తిడి తీసుకొచ్చే కాన్సెప్ట్ అసలు లేదు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఆయన వెళ్ళి కనపడటం కూడా తక్కువే జనాలకి. కానీ మొన్న కూడా ఆయన గుంటూరు ఎంపీగా నిలబడటానికి ఎంపీ టికెట్ అడిగితే అందరూ పెడన చుట్టుపక్కల నియోజకవర్గం ప్రజలు అడిగారు బాలశౌరి గారిని, మీరు ఇక్కడే మళ్ళీ రెండోసారి ఇక్కడే నిలబడండి, నేను గెలిపించి పంపిస్తాను ప్రజలు అడిగారు. నాకు తెలుసు వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి గుంటూరుకు వచ్చి, బాలశౌరి గారి బేస్ అంతా గుంటూరే కదా, ఇక్కడికి వచ్చి లేదంటే మీరు ఇక్కడే నిలబడండి, మేము దగ్గరుండి మేము గెలిపిస్తాం అని చెప్పని మాట్లాడారు. సింహాద్రి చంద్రశేఖర్ గారు లీడింగ్ ఆంకాలజీ క్యాన్సర్ డాక్టర్ గారు, చాలా పెద్ద పేరు, మహానుభావుడు ఆయన. సింహాద్రి సత్యనారాయణ గారి అబ్బాయి, చాలా గొప్ప పేరు. ఆయన రైట్ పర్సన్ అట్ రాంగ్ పార్టీ అండ్ రాంగ్ ప్లేస్. ఆయన ఎంత స్థాయి గెలవడంటే రూపాయి ఖర్చు లేకుండా ఎంపీ గెలవగలిగిన ఆ గౌరవం, గుర్తింపు ఉన్న మనిషి. ఆయన వైసీపీ పార్టీలో నిలబడటం వలన ఆయనకున్న కొద్దిపాటి క్రెడిబిలిటీ పాపం అక్కడ ఇబ్బంది పడింది. అక్కడ ఎంపీగా బాలశౌరి గారు, జనసేన ఎంపీగా బాలశౌరి గారు గెలుస్తారు మంచి మెజారిటీతో.
మండల బుద్ధప్రసాద్ గారు అవలీలగా అవనిగడ్డ గెలిచేస్తారు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ కూడా రైట్. అవనిగడ్డ జనసేన చాలా సర్పంచ్లు కొట్టింది గ్రామాలు. సర్పంచ్ వన్ సైడ్ గా సర్పంచ్ కొట్టిందంటే ఏంటి, రూలింగ్ ఎమ్మెల్యే మీద పార్టీ మీద వ్యతిరేకత కదా. అంటే ఒక టాక్ ఉంది. అంటే నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్కడ జరుగుతున్న ఒక టాక్, అక్కడ క్రాస్ ఓటింగ్ చేశారు అని చెప్పి మండలి బుద్ధప్రసాద్ ఓటేశారు, అటువైపు బాలశౌరికి కాకుండా సింహాద్రి చంద్రశేఖర్ గారు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఆయనకి వేశారు అనేది. ఎందుకంటే సింహాద్రి చంద్రశేఖర్ గారు సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయి, ఆయన పెద్ద ఆయన దేవాదాయ శాఖ మంత్రి చేశారు. ఒక్క రూపాయి కూడా తిన్న హానెస్ట్ అయినా వాళ్ళ అబ్బాయిగా ఈయన అవనిగడ్డ బేస్డ్ అవనిగడ్డ బేస్ తో హైదరాబాద్ లో చాలా పెద్ద డాక్టర్, పేదోళ్ళకి ఎంతో సేవ చేసే మంచి మనిషి. ఆ అవనిగడ్డలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చి హైదరాబాద్ పోయినా ఈయనే దగ్గర అన్ని చూసుకుంటారు. సో రాజకీయాలకి సంబంధం అతీతంగా ఆయనకు అనుబంధం ఉంది సింహాద్రి చంద్రశేఖర్ గారితో అందరూ. సో అవనిగడ్డ వరకు ట్రాన్స్పోర్టింగ్ పాటు ఉండొచ్చు, ఆయనతో ఉన్న వ్యక్తిగత అటాచ్మెంట్ కొద్ది. అదే మళ్ళీ బందరం, పెడన, మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో గన్నవరం, అవి నాకు తెలిసినంత వరకు అవి బాలశౌరి గారికి ఎక్కువ. రైట్. మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వివిధ సర్వే సంస్థలు కూడా మీరు ఇచ్చిన రిపోర్ట్నే చెప్తూ ఉన్న పరిస్థితి. అవనిగడ్డ పక్కాగా అక్కడ జనసేన అడ్డ, అవనిగడ్డ అక్కడ మండలి బుద్ధప్రసాద్ గెలవబోతూ ఉన్నారనే అంచనాలే ఉన్నాయి. అండ్ బాలశౌరి విషయంలో కొంతమంది సింహాద్రి చంద్రశేఖర్ వైపు కొన్ని సర్వే సంస్థలు మొగ్గు చూపుతూ ఉంటే బాలశౌరి వైపు మరికొన్ని బాలశౌరికి ఓటేస్తున్న పరిస్థితి. ఇక్కడ విచిత్రంగా ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు టీడీపీ నుంచి మరొకరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మా పార్టీ వాళ్ళు జనసేన, మా పార్టీ అంటే వాళ్ళ అలవాట్లు జనసేన పార్టీ సొంతం, బీజేపీ పార్టీ సొంతం వాళ్ళు ఎవరు లేదు సార్, చెప్పాను కదా. అవును, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఈ పార్టీ సంబంధించిన సొంతం నుంచి ఎవరు లేరు. రైట్ రైట్. చూద్దాం అవనిగడ్డ జనసేన గడ్డ అనే మీ అంచనా. నెక్స్ట్ తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆల్పాటి రాజా గట్టి ఫైట్ ఇచ్చారు టికెట్ దక్కించుకోవడానికి. ఆయన నిరసన చేశారు, పాదయాత్ర చేశారు, చాలా రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి నాదెండ్ల మనోహర్ మీదే వాటర్ బాటిల్ ఎవరో విసిరితే వాళ్ళ కార్యకర్తలే పాపం ఈయనే అడ్డుకున్నారు ఆల్పాటి రాజా గారు. ఇంక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం అక్కడ అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మీ ప్రిడిక్షన్ ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో సక్సెస్ సార్. సెకండ్ ప్లేస్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ బాగా ఎస్టాబ్లిష్ చేశారు పవన్ కళ్యాణ్. థర్డ్ ప్లేస్ ఇంకెవరు లేదు ఆ పార్టీ. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉండదు. థర్డ్ ఈ మధ్య వేరే పేరు వినిపిస్తుందిలేండి. ఏమో నాకు తెలియదు. ఉదయ్ అని చెప్పి ఉదయ్. ఇప్పుడు కూడా ఒక పార్టీ అంటే 1 నుంచి 100 ఉండాలి, 1 to 100 ఉండాలి ఉంటేనే అది పార్టీ. అట్లయితేనే మనం సక్సెస్ఫుల్ గా నడుపుకోవాలి ఏ వ్యవస్థ. ఈ నాదెండ్ల మనోహర్ గారు మొదటి నుంచి కూడా ఆయన ఏ వైసీపీ పార్టీకి వెళ్లకుండా, టీడీపీ పార్టీకి వెళ్లకుండా కాంగ్రెస్ తోనే ఉంటూ తర్వాత జనసేన పార్టీకి వచ్చి ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంది. రాష్ట్రం అంతా విస్తృతంగా తిరిగి పనిచేసింది. అందరితో సత్సంబంధాలు ఉంటాయి ఆయనకి. పోయినసారి కూడా కంటెస్ట్ చేశారు. మళ్ళీ ఈసారి కూడా ఆయన క్యాండిడేట్ ఆయనే ఉండటం వల్ల కంటిన్యూగా కాన్స్టిట్యూన్సీతో అందరితో టచ్లో ఉండటం. ఎందుకంటే ఆయన స్పీకర్ కూడా చేయటం, గతంలో ఎమ్మెల్యే చేయటం వల్ల ఆయన అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఉన్నారు, వెబర్స్ ఆ ప్రకారంగా ఆయన ఫాలోఅప్ లో ఉన్నారు. అయితే ఆల్పాటి రాజా కొంచెం ఎదురు తిరిగి ఎగనిస్ట్ గా వర్క్ చేస్తుంటే ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది అయింది. కానీ వాస్తవానికి వచ్చేటికి అది కాపు నియోజకవర్గం, 50,000 ఓట్లు పైన కాపు ఓడుతుంది, చైతన్యం కలిగిన. సో జనసేనకి పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంటది. కానీ ఆల్పాటి రాజా ఆయన రెబల్ గా వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది వచ్చేది. సువర్ణేశ్వరులు అన్ని సర్దుమణికిని, పార్టీ నుండి సర్దుమణికిని. ఆయన కూడా మనస్ఫూర్తిగా వారితో పాటు కలిసి పనిచేశారు. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ అతను ఎన్ఆర్ఐ రావటం, ఆయన ఫైనాన్షియల్ గా ఖర్చులు ఉంటే ఆయనే మేజర్ ఖర్చు అతనే భుజాలు వేసుకోవటం, ఎవరికి ఏ వస్తారన్నా కూడా ఆయనే భుజాలు వేసుకోవడం చేయటం వల్ల కొంత ఫైనాన్షియల్ పర్పస్ తగ్గింది. ఆల్పాటి రాజా టీడీపీ నుంచి ఆయన సహకరించడం వల్ల మనోహర్ గారికి అంత ఎక్కువ ఒత్తిడి వల్ల ఇబ్బంది కాదు. దేవుడి వల్ల ఆయన కాన్స్టిట్యూన్సీ బాగా చేస్తున్నారు. 100% ఆయన గెలుస్తారు. మంచి మెజారిటీ కూడా వస్తుందా? అండ్ ఆ రోజు జరిగిన ఒక ఘటన, అన్నాబత్తుని శివకుమార్ ఒక ఓటర్ని కొట్టడం, అది కూడా
నాదెండ్ల మనోహర్కి అనుకూలించే ఒక అంశం. శివకుమార్ అట్లా తొందరపడి అలా బిహేవ్ చేసే మనిషి కాదు. ఆ రోజు అట్లా ఆ సంఘటన ఎందుకంటే ఆయన అందరితో జాగ్రత్తగా లౌకికంగా ఉండడం, అందరితో జాగ్రత్తగా ఉండే మనిషి, కాంట్రవర్సీస్ పోయే మనిషి కాదు. అట్లాంటిది మరి అక్కడ ఆ సంఘటన రెగ్యులర్ జరిగింది. ఫ్రస్ట్రేషనా లేకపోతే ఓడిపోతున్నాం అనే కోపం ఆవేశంలో జరిగింది ఏంటో తెలియదు, కానీ అక్కడేదో చాలా అది కొంచెం బాధాకరమైన సంఘటన. అలాంటివి ఉండకూడదు. ప్రజలు మీదకి వెళ్తే ప్రజలు ఏం చేస్తారో చూపించారు. ప్రజల జోలికి వస్తే ఏం చేస్తారో చూపించారు. అది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈయనకు కాదు, అన్నాబత్తుల శివకుమార్ కాదు కదా వార్నింగ్. కోస్తా జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ, రాయలసీమ నాయకుడు పార్టీకి వార్నింగ్. ఎట్లా పడుతుందో జనం జోలికి పోతే తాట తీస్తా. రాయలసీమ మీటింగ్ అదే చెప్పా. నేనే గెలిచేస్తావు అని చెప్పి అక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ అంటే నేను చెప్పా, అది కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసి పైనుంచి కోస్తా జిల్లా పైనుంచి కోసి ఉప్పు కారం పెట్టి పంపిస్తారు రేపు ఎలక్షన్ లో చూస్తుండండి అని చెప్పాను. మొన్న ఎలక్షన్ లో నా డిబేట్స్, నా టీవీ డిబేట్స్, నా మీటింగ్స్ లో ఉంటే ఆ ఓట్స్ ఉంది. రైట్. అంటే పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ తెనాలి, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎంతో కొంత డ్యామేజ్ చేసింది వైసీపీ. ఎంతో కొంత డ్యామేజ్ చేసింది. పార్టీ డ్యామేజ్ కాదండి, ప్రజలకు ఆత్మస్థైర్యం. ప్రజల్ని ఒక మానసికంగా భయాందోళనలోకి తీసుకొచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎవడైనా కామన్ మ్యాన్ పిలిచి ఎవరు కొట్టేస్తాడో చెప్పడు. అలా ఇంటింటికి రాజకీయం తీసుకెళ్లిపోయారు వాలంటీర్ల ద్వారా. ఇంటింటికి రాజకీయం తీసుకెళ్తే ఎవడు తన మనసులో అభిప్రాయాన్ని బయటికి చెప్పలేని స్థితిని తీసుకొచ్చారు. అది చాలా ప్రమాదం. అది దానికి గుణపాఠం చెప్పాను సార్. రైట్. ఇక రాయలసీమ వెళ్దాం. రాయలసీమలో కడప అండ్ చిత్తూరు, ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 చోట్ల మాత్రమే జనసేన పార్టీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా రీసెంట్గా కూడా ఒప్పుకున్నారు, రాయలసీమలో మా పార్టీ అంత బలంగా ఏమీ లేదు అని చెప్పి. సో అక్కడ 4 జిల్లాలకి కలిపి 2 సీట్లే ఇచ్చారు. దానిలో కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైల్వే కోడూరు నెక్స్ట్ అక్కడ కొరముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అరవా శ్రీధర్. ముందు యనమల భాస్కర్ రావును పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు, ఆ తర్వాత అభ్యర్థిని మార్చారు, అరవా శ్రీధర్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటారు? రాయలసీమలో ఖాతా ఓపెన్ అవుతుందా జనసేన పార్టీకి? కోడూరు అండి మీరు అడిగేది? రైల్వే కోడూరు కడప జిల్లాకు వచ్చేటప్పటికి అప్లాండ్స్ కమలాపురం, ఎర్రగుంట్ల, పులివెందుల, జమ్మలమడుగు ఈ 4 కాన్స్టిట్యూన్సీ వదిలేస్తే మిగతా అన్ని కాన్స్టిట్యూన్సీస్ కోడూరు అంటే చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది. తిరుపతి నుంచి బయలుదేరితే కోడూరు, రాజంపేట, బద్వేలు, కడప సిటీ, మైదుకూరు ఇవన్నీ కూడా బలిజ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీస్, ఎస్సీ కమ్యూనిటీ డామినేటింగ్ ఏరియాస్. రాన్ శేషాద్రి అడుగుల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు అప్పచెప్పారు. అందరూ వాళ్ళందరికీ రెడ్డి గారులందరికీ ఎర్రచందనం కొట్టుకుని అమ్ముకుని బతుకుని హ్యాపీగా సంపాదించుకుంటారు 1000 కోట్లు. అంటే ఎర్రచందనం ఇచ్చారు విడిగా, వాళ్ళ తాతగారు ఆస్తిలాగా అడుగులని కొట్టుకుని అమ్ముకున్నారు. ఒక్కొక్కళ్ళు మాఫియాగా మారారు, 1000 కోట్ల సంపాదన. ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి ఇప్పుడు గెలుస్తున్నారు ఆ ప్రాంతాల్లో. అంతకుముందు ఎన్ని కూడా బలిజర్స్ డామినేటింగ్ ఏరియాస్. రత్న సభాపతి కానివ్వండి, పాలకొండ రాయుడు కానివ్వండి, రాయచోటి కానివ్వండి, మిగతా రీజన్స్ అన్ని కూడా దాదాపుగా బలిజర్స్ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా కాపులు, బలిజలు డామినేటింగ్ ఉన్న నియోజకవర్గాలు ఏం చేస్తారంటే ఎస్సీలు కింద ఉంచుతారు. అట్లా కోడూరు, బద్వేలు గత 20-30 ఏళ్ళ నుంచి నా ఊహొచ్చే కానీ నేను ఎస్సీలే చూస్తున్నా. రాజోలు, పీగనవరం, అమలాపురం ఎస్సీలే చూస్తాను. కాపులు బలంగా ఉంటే ఎస్సీల కింద ఉంటాయండి. రెడ్డి గారి, చౌదరి గారి మాత్రం అవి ఓసీ కిందే ఉంటాయి. వాళ్ళ ఓసీ కింద పెట్టుకొని వీళ్ళ బలి పూసలు చేస్తారు. వీళ్ళకి సిగ్గు శరం లేదు. కాపులు, బలికి సిగ్గు శరం, మనం మర్యాద, రోషాలు చెప్పారు. అడగతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు ఎస్సీ కింద ఉంచుతారు ఒక కాన్స్టిట్యూన్సీని, మార్చాలి కదా అని చెప్పని కనీసం లెటర్ కొట్టడం కూడా చేత కానీ దత్తమ్మ. అది అందువల్ల ఈ కోడూరు మొదటి నుంచి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కింద ఉంచారు. కానీ అక్కడ ఓటింగ్ కానివ్వండి, మిగతా పట్టంతో కూడా బలిజలతే ఉంది. ఏ రెడ్డి సామాజిక వర్గం ఎవరో ఒక వచ్చి దౌర్జన్యాలు చేయటం కానీ ఏం చేసే అవకాశం. మన అన్నమయ్య డ్యాము కొట్టుకుపోవటం, వీటన్నిటితో ఆ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, కడుపు మండిపోయి ఉన్నారు ఆ ప్రాంతాల్లో. మొన్న కోడూరుతో వచ్చేటి ఆయన ఎవరైతే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో, ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎవరైతే సపోర్ట్ ఉన్న వ్యక్తి ఉన్నాడో అతను సమ్ రెడ్డి, అతను వైసీపీ పార్టీలో ఉండి తర్వాత టీడీపీ పార్టీకి వచ్చాడు. ఆయన టీడీపీ పార్టీకి వచ్చి టీడీపీ వాళ్ళతో మాట్లాడుకొని జనసేనలో బీఫారం వాళ్ళు మన జనసేన క్యాండిడేట్ కింద రాడు, టీడీపీ క్యాండిడేట్ బీఫారమే మనం ఇచ్చామంటే. వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక
సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ కొడుకు ఎవరో పిల్లుడు యంగ్స్టర్ రోడ్ అబ్బాయి మంచోడు, ఆ అబ్బాయికి ఇప్పించుకోడు, ఖర్చు అంతా నేను చూసుకుంటా, నాది బాధ్యత ముందుకు వచ్చాడు. అది మొదట్లో కొంచెం ఇబ్బంది అనుకున్నాం కాన్షియస్. ఓటింగ్ అనుకూలము కానీ మొదట్లో కొంచెం సరిగ్గా చేసుకోలేదేమో ఇబ్బంది పడతారు అనుకున్నాం, కానీ లేదు, వాళ్ళు అమౌంట్ ఖర్చు కానీ మిగతా జాగ్రత్త చూస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇన్ఛార్జ్ ఎవరైతే సమ్ రెడ్డి ఉన్నాడో అతను కూడా వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరూ కూడా వచ్చి వన్ సైడ్ గా పని చేశారు. చిట్వేలు మండలం, కోడూరు మండలాలు కూడా ఇల్లు వచ్చాను. అప్పుడప్పుడప్పుడే వాతావరణం అనుకూలంగా మారింది. 5,000 నుంచి 10,000 ఓట్లతో కోడూరు జనసేన గెలిచినా మన ఆటుకోవాలి. అంటే టఫ్ ఉంది అక్కడ, స్వల్ప ఓట్ల ఉన్నాయి. లాస్ట్ లో టర్న్ అయిందంటారా? లాస్ట్ లో టర్న్ అయింది. ఫైనాన్షియల్ గా ఖర్చు ఎన్ని కూడా జాతకాలు చూసుకున్నారు. టీడీపీ పార్టీ కేడర్ నాయకులు కూడా బాగానే అందరం కూడా కలిసి పనిచేస్తారు. రైట్. రైల్వే కోడూరు జనసేనదే మీ అంచనా అది. నెక్స్ట్ తిరుపతి నియోజకవర్గం ఆర్ఎన్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా లాస్ట్ మినిట్లో పార్టీ మారి జనసేన కండువా కప్పుకుని ఆయన తిరుపతి అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉండవచ్చు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మీ అంచనా ఏంటి? చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి 2 బలిజోల స్థానాలు సార్. మొదటి నుంచి కూడా వాళ్ళు పోరాడి వాళ్ళ కింద పెట్టుకున్న స్థానాలు అవి. బలిజ జనాభా కూడా ఎక్కువ. తిరుమల కొండపైన కొట్లు, అంగళ్ళు కానివ్వండి, కింద కానివ్వండి, బలిజర్స్ ఎక్కువ. అది చైతన్యం కలిగిన ప్రాంతం ఎక్కువ. కోడూరు, రాజంపేట ఆ ప్రాంతానికి, మిగతా ప్రాంతానికి బతకడానికి వచ్చి సిక్లేరు. కడప జిల్లాకి వచ్చారంటేనే వాళ్ళు ఆ చైతన్య ఫెరోసిస్ కాంప్రమైజ్ అవర్ వెంటనే బలిజాస్ ఎక్కువ. అందువలన అక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ అవర్ ఫైట్ ఇస్తారు. పోయినసారి కూడా కరుణాకర్ రెడ్డి గెలవలేదు, సుగుణమే గెలిచింది. టీడీపీ పార్టీ తరఫున సుగుణమే గెలిచింది. స్టేట్ గవర్నమెంట్ మీ ఫామ్ చేస్తున్నాము, మీ కింద ఉన్న ఆస్తులు, గతంలో మీ కింద ఉన్న ఆస్తులు, కొన్ని ఆస్తులు కాంట్రవర్సీస్ ఉన్నాయి, అవన్నీ మేము బయటికి లాగుతాం, మీరు ఆమె భర్త పోయి ఉన్నారు, మీరు అయిన ఇబ్బంది పడతారు, మీరు ఎందుకంటే ఖర్చు కావాలి ఇచ్చేసేస్తాము, మీరు ఓడిపోయినట్టు ఒప్పుకొని బయటికి వెళ్ళిపోండి అని చెప్పారంటే ఆమె కాన్ఫిడెంట్ పొజిషన్ లో ఒక ఆడ మనిషి బయటకు వచ్చేసింది. వాస్తవానికి పోయినసారి కూడా బలిజోళ్ళ కమ్యూనిటీ నుంచి సుగరమ్మగానే గెలిచారు పోయినసారి. కరుణాకర్ రెడ్డికి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏ మంత్రి పదవి ఏదో ఇవ్వకపోవడం కారణం ఏంటయ్యా, ఇచ్చింది దానిలే, ఇక నేను గెలిచినట్టు చూపించాను, దాన్ని సంతోషించుకోని అతను వదిలిపెట్టాడు. అతను ఈ 5 ఏళ్లలో ఆ టీటీడీ చైర్మన్ ఉంటాం కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాం కానీ, టీటీడీ స్వామివారి డబ్బు కానీ ఏదైనా కానీ, స్వామివారి డబ్బుతో తిరుపతిలో రోడ్లు, టీటీడీ డబ్బులతో తిరుపతిలో రోడ్లు లేదండి. నాకు అర్థం కాదు. స్టేట్ గవర్నమెంట్ గొడ్డు పోయిందా? దేవుడు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం దేవుడు డబ్బులు తీసుకొచ్చి. ప్రతిసారి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారు. ఆయనేం మౌలుడు కదా వెంకటేశ్వర స్వామి, ఆయన జోలికి వస్తే తాపిస్తారు. అది ప్రజలు నువ్వు ఆయన డబ్బులు వాళ్ళు ఏంటంటే తిరుపతితో కొన్న వైసీపీ కొన్ని అడ్వాంటేజ్ చెప్తారు. తిరుపతి ఎంపీ ఎలక్షన్ అప్పుడు దొంగోట్లు ఇస్తున్నారు, మీరు చూశారుగా. ఎవరు బయట ఊరి నుంచి వచ్చి లైన్ లో నిలబడి ఉంటే సుగురం వచ్చి గొడవ పెట్టుకుంది. మగాళ్ళు ఎవరు బయటికి రాలా, ఒక ఆడ మనిషి ఆమె వచ్చి నిలబడింది, సుగురం వచ్చి నిలబడి, ఎవరైనా మీరు అందరూ ఎక్కడో వస్తుంది బస్సుల్లో వచ్చారు, బయట నుంచి వచ్చి ఓటర్ కార్డు తీసుకొచ్చి ఓట్లు ఇచ్చిపోయారు. ఆఫీసర్లు మేనేజ్ చేశారు. నువ్వు కొట్టాయి అంటే కొట్టాయి, అంతే, ఓటు ఇవ్వాలి, అంతే, మాట్లాడకూడదు. అట్లా విచ్చలవిడిగా పెద్దిరెడ్డి దగ్గర నుండి ఎంపీ ఎలక్షన్ అప్పుడు అంటే బీజేపీ క్యాండిడేట్ మీద ధైర్యంగా, మరి బీజేపీ నాయకులు కూడా ఎవరు చేసి కంప్లైంట్ పెట్టాలి. మరి అదేంటో ఆ ప్రైవేట్, మరి వైసీపీ మీద ఉన్న ప్రైవేట్ నాకు అర్థం కాదు. కంటి ముందు ఎవడెవడో వేల మంది క్యూలో నిలబడి బయట వాళ్ళు వచ్చి ఓటు వేస్తుంటే బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీకి బీజేపీ సీరియస్ గా తీసుకున్నదండి. అదే అర్థం కాదు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 7వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఓట్ క్లాస్ అంటే టీవీలో మీరు చూశారు. అట్లా అంటే ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, తిరుపతిలో ఆ దొంగ ఓట్లు వేసుకునే కల్చర్ అదంతా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు వైసీపీ. వాళ్ళు దాన్నే నమ్ముకున్నారు, ఆ దొంగ ఓట్లని. నెక్స్ట్ డబ్బులు, విచ్చలుడిగా డబ్బులు పంచే కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. తిరుపతి కాకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా దౌర్జన్యపూరితమైన ఎలక్షన్ దొంగ ఓట్లు వేసుకునే అవకాశాలు ఎక్కువ జరగల. వైసీపీకి ఎలక్షన్ కమిషన్ కి జనసేనలు రికార్డు చూపించారు, 20 నుంచి 30 వేల దొంగ ఓట్లు చూపించారు. ఒకే పేరు గల్లకి అక్కడ ఓట్లు 2 ఓట్లు 3 ఓట్లతో చూపించారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. చివరిలో ఎస్పీ బాగా సహకరించాడు దౌర్జన్యం జరగకుండా. కొంచెం అవకాశం ఉన్నంత వరకు ప్రాంత ఎలక్షన్ జరిగింది. జంగాలపల్లి శ్రీనివాస్ కూడా అతను కూడా 30 నుంచి 40 కోట్లు డబ్బులు వెనకాడకుండా అవకాశం ఉందో అతను కూడా గట్టిగా ఖర్చు పెట్టాడు. కాబట్టి 90% చిత్తూరు కరుణాకర్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ప్రజల చైతన్యం కలిగిన వాళ్ళు జనసేన పార్టీయే గెలుస్తుంది.
ఓకే. అంటే భూమన కరుణాకర్ రెడ్డి చాలా ఆర్థికంగా బలమైన నాయకుడు. గతంలో టీటీడీ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. అవును, ఏం పని చేసినా కూడా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కోడూరు నుంచి వచ్చి బతకడానికి జిరాక్స్ మిషన్ పెట్టుకున్నాడు. 100,000 కోట్లకి ఎలా వెళ్ళాడో తెలియదు. తిరుపతిలో యాక్సెప్ట్ చేయలేదు. రాయలసీమలో ఉన్న తిరుపతి విలక్షణమైన కాన్స్టిట్యూన్సీ అది. ఎట్లా పడితే అలా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటే తిరుపతి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. చైతన్యం కలిగిన ప్రాంతము. మొన్న ఓటింగ్ లో కూడా గట్టిగా బలంగానే పనిచేశారు. ముఖ్యంగా బలిజులు, బీసీ కులస్తులందరూ కూడా గట్టిగా నిలబడి పనిచేశారు. తిరుపతి డబ్బు కూడా జంగల్పల్లిలో ఆయన కూడా ధీటుగానే ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టే విషయంలో అతను కూడా గట్టిగానే వాళ్ళకి ధీటుగానే నిలబడి పనిచేశాడు. కాబట్టి 90% గెలుపు ఛాన్సెస్ ఆర్ఎన్ శ్రీనివాస్కే. రైట్. 2009లో చిరంజీవి గారు గెలిచిన స్థానం ఇది తిరుపతి. సో అక్కడ మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు చెప్తున్నట్టుగా బలిజ కులస్తులు కూడా ఎక్కువే. సో ఆయన వైసీపీ నుంచి వచ్చినప్పటికీ కూడా నియోజకవర్గం మార్చి ఇచ్చారు కాబట్టి అంత వ్యతిరేకత ఉండకపోవచ్చు బహుశా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ చిత్తూరులో వ్యతిరేకత ఉందండి. అందుకే నియోజకవర్గం పట్టించుకోలేదని వైసీపీ పార్టీ అధినాయకత్వం చెప్పిన ప్రకారం నడిచి ప్రజలతో సరిగ్గా లేడని ఆ వ్యతిరేకత ఉంది. అందువల్లే వైసీపీ పార్టీలో టికెట్ రాంది. తిరుపతికి వచ్చినా కూడా ఎక్కడో పరిస్థితికి వచ్చి నిలబడ్డాడు. మన ఊళ్ళో నాయకులు లేరని వ్యతిరేకత వచ్చింది. బాగా వ్యతిరేకత వచ్చింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని పోయి కూర్చోండి, అందరిని పిలిపించి మాట్లాడి గట్టిగా పనిచేసి సహకరించినంత వల్ల చివరి దేశంలో దాదాపుగా అందరూ కోఆర్డినేట్ అయ్యి ఒక బలమైన శత్రువు ఉన్నప్పుడు మీతో అందరూ ఏకం అవుతారు. రైట్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ గా దాసరామ్ గారు, పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. మీ రిపోర్ట్ కూడా అలాగే ఉంది, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. కానీ ఎంత మెజారిటీ 100% స్ట్రైక్ రేట్ అంటే నేనేమి అద్భుతమైన ఎలక్షన్ జరిగి ఏదో రిజల్ట్ అద్భుతం వస్తే చెప్పట్లేదు సార్. చివరి విషయంలో ప్రజలు చాలా చోట్ల అన్ని నాయకులందరూ కూడా ఏకమయ్యారు, ఒక చోటకు వచ్చి పని చేసుకున్నారు. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా. రెండోది ప్రజలు కూడా అక్కడ గాలి, మీరు యాంటీ జగన్ అనే గాలి, ఇప్పుడు గాలి ఇచ్చినప్పుడు కుక్కల నుంచి పెట్టినా గెలిచేస్తారు సార్. గాలి అట్లాంటి కొంతమంది ఉంటారు క్యాండిడేట్లు, వాళ్ళకి పార్టీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు, కానీ ఎమ్మెల్యే టికెట్స్ గెలిచేస్తారు. వాళ్ళ గొప్పతనమా? దాసరామ్ గారు, ఇది యాంటీ జగన్ గాలి. ఆ యాంటీ జగన్ గాలిలో వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయని అంటున్నా. 2019 ఎన్నికల్లో మీరు చెప్పింది వాస్తవం. అసలు ఆ నియోజకవర్గంలో అతని పేరు తెలియదు చాలా మంది ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి. సిట్టింగ్ ఎమ్మెల్యేల పేరు ఆ నియోజకవర్గంలో అందరికీ తెలియదు కూడా. అటువంటి వాళ్ళు గెలిచేశారు. అంటే వేవ్, జగన్ వేవ్, వైసీపీ గాలి ఆ రకంగా ఉంది. కాబట్టి మీరు చెప్తున్నట్టుగా కూటమికి ఆ తరహా గాలి ఉంటే, ఆ వేవ్ ఉంటే కనుక మీరు చెప్తున్నట్టు పొరపాటు పడుతున్నారు. గాలి కాదండి, జనసేన గాల యాంటీ జగన్ వేవ్ అండి. అదే అప్పుడు యాంటీ చంద్రబాబు, ఇప్పుడు యాంటీ జగన్. పవన్ కళ్యాణ్ గారు వినండి, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి 20 లక్షలు 30 లక్షల మంది జనం ఓట్లేశారు బయట నుంచి వచ్చి. అది పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్. అది ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు బాగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వచ్చి ఓట్లు వేసిండారు. ఇక్కడ ప్రజలు మాత్రం కూటమి వీళ్ళు కలిసిన విధానాన్ని వాళ్ళు ఇచ్చిన 20 సీట్లు తక్కువ, బీజేపీ 10 సీట్లకు ఆనందపడిపోయేవారు ఓట్లు ఇలా. ఇది జగన్ కు వ్యతిరేకమైన గాలి. అతన్ని భరించలేమని చెప్పిన ప్రజలు తీసుకోండి నిర్ణయం. ముఖ్యంగా కాపు కమ్యూనిటీ, రాయలసీమ బలిజలు, కాపు కమ్యూనిటీ, చదువుకున్న బ్రాహ్మణులు, వ్యాపారాలు చేసుకునే వైశ్యాసు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతరుని భరించలేము, ఒక్క ఛాన్స్ అని చెప్పంటే అవే వచ్చింది. 2019లో రాజశేఖర రెడ్డిలా చేస్తాడని చెప్పని ఆ ఒక్క ఛాన్స్ తో ఆయన ఏంటి ప్రూవ్ చేసుకున్నాడు. ఇతను భరించలేమని ప్రజల్లో వచ్చిన ఆ వ్యతిరేకత ఈ గాలి. రైట్. ఓవరాల్ ప్రెడిక్షన్ చెప్పగలుగుతారా? ఎందుకంటే మరి కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. మీ అంచనా ఏంటి ఓవరాల్ గా? ఏమి లేదు సార్, నేను మా కమ్యూనిటీలో బాధ్యత ఉన్న వ్యక్తిగా 5 రాష్ట్రాలు చూసే మనిషిగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 160 నియోజకవర్గాలకు వెళ్తాను సార్ ప్రతి ఎలక్షన్. ఇది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ తిరుగుతాను. ఇది నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఏంటంటే ప్రజల్లో ఇతన్ని మనం భరించలేమన్నది వాతావరణం ప్రజల్లో వచ్చింది. కాబట్టి మన ఎలక్షన్ ఎంప్లాయీస్ ఓటింగ్ చూసాం కదా, 1,00,000-2 లక్షలు పోలింగ్ ఇచ్చాడు, 4,5 లక్షలు పోలింగ్. ఇంకా 20,000 30,000 మిగిలిపోయి అవి కూడా వేస్తామండి, మళ్ళీ లెటర్లు పెట్టుకుంటున్నారు. అవి కూడా వేస్తామండి అవకాశాలు కూడా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటూ 5 కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు, ఇన్ని వ్యవస్థలు ఉంటాయి ఇంటికి. మరి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు, మా దేవుడు వేస్తారా? ఎందుకు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు మనిషిగా చూడలే. తప్పు చేస్తే సరి చేసుకోవాలని చెప్పాలా? ఎలక్షన్ ముందేమో అన్నా మీరు దేవుళ్ళు అన్నా మీకు ఏం కావాలో అన్ని ఇచ్చేస్తానని అన్నాడు.
తర్వాత ఏమో పురుగులు కంటే హీనంగా పనిచేయదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు అయ్యో అపాయింట్మెంట్ ఇస్తాడు, బాబు నా వల్ల ఉద్ది కాదని చెప్తాడు. ఇది అపాయింట్మెంట్ కూడా లేదు. స్టేట్ లీడర్ కూడా అపాయింట్మెంట్ ఏదో సజ్జలతో మాట్లాడుకు వెళ్ళిపోతాడు బయటికి. అంటే వీళ్ళ తాతగారు జాగిర్ రాష్ట్రం అంటే మీ దగ్గర నుంచి నేను ఇవన్నీ కూడా ప్రజల నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరి నుంచి ప్రజల్లో వచ్చిన ఒక బలీయమైన అసహనం, అసంతృప్తి. అది వీళ్ళు ముందు భయపడ్డారు వీటిని తట్టుకోగలుగుతారని. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో నేను కలిసి ట్రావెల్ చేస్తున్నానని చెప్పి బీజేపీ పార్టీ కూడా కన్విన్స్ తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఒక మహాశక్తిగా ముందుకు తీసుకెళ్లారు. ప్రజల్లో ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రజలు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. మీ దగ్గర నుంచి నేను రేపు ఎలక్షన్ వచ్చి రిజల్ట్ రోజున ఖచ్చితంగా కూటమికే అవకాశాలు ఉంటాయి. 100 నుంచి 110 స్థానాలు, 120 స్థానాలు కూటమి. అదే దీని నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అన్ని నెంబర్స్ తోనే ఉంటాయి. సాయంత్రం నాకు తెలిసి ఒక 15 సర్వే సంస్థలు, మీడియా సంస్థలు నెంబర్స్ చెప్తారు. అంటే నేనేం చెప్తున్నానంటే వ్యతిరేకత ఉంది కాబట్టి కూటమి గెలుస్తా అని చెప్తున్నాను తప్ప జగన్ బలహీనంగా ఉన్నాడని చెప్పట్లేదుగా. జగన్ కి ఎస్సీలు, క్రిస్టియన్స్, ముస్లిం ఓటింగ్ ఇవన్నీ బలంగా ఉన్నాయి. డబ్బులు పంపించుకునే కార్యక్రమాలు సిస్టమేటిక్ ఇస్తున్నారు. వీళ్ళకంటే సిస్టమేటిక్ గా డబ్బులు పంపిణీ కార్యక్రమం సిస్టమేటిక్ చేస్తున్నారు. వాళ్ళకి అట్టడుగు పేద వర్గాలు కొంత ఓట్స్ పాత్రలు, కొన్ని పాకెట్స్ ఉన్నాయి, ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. అతనే ఊరికే వేగ్ గా ఓడిపోడు. అతను బలమైన ఫైట్ ఇచ్చాడు. రేపు అతనికి గౌరవప్రదమైన సీట్లే వస్తాయి. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు 100 స్థానాల నుంచి మొదలుపెట్టి 110 స్థానాల దగ్గర కూటమికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది, 100+ కూటమికి రావచ్చు అని చెప్పి. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చినన్ని అంత దారుణంగా అయితే వైసీపీ పరిస్థితి ఉండకపోవచ్చు, అంతే కదా? అవునండి. అంటే అప్పుడు యాంటీ చంద్రబాబు వల్ల జగన్ కు 151 సీట్లు చంద్రబాబు నాయుడు కాదు సార్, యాంటీ చంద్రబాబు నాయుడే కాదు, తనకి సహకరించిన పవన్ కళ్యాణ్ నోటికి కూతురు మూసారు. వాళ్ళకి నిలబడి సహాయం చేశారు. బీజేపీ పార్టీని అమిత్ షా మీద రాళ్ళు ఇచ్చారు కార్ల మీద. మోడీ గారిని భార్యని తల్లిని బయటికి లాక్కొచ్చారు. వాళ్ళ ఓటు బ్యాంక్స్ ఎందుకు వస్తాయి వీళ్ళకి? బీజేపీ 2% నోట్ల కంటే తక్కువ ఉంటున్నారు కాదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో యావరేజ్ 78% ఓటింగ్ ఉంటుంది. మొత్తం ఓట్లు తీసుకెళ్లి వైసీపీకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తెలుసాలని చెప్పి బీజేపీ పార్టీ కేడర్ అంతా. అందువల్లే అంత ఘోరంగా ఫెయిల్ అయింది టీడీపీ పార్టీ మొన్న. అది నేనంటే కేవలం వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు మీద ఏముంది వ్యతిరేకత? ఆయన చేయగలిగింది ఏదో జాతకం చేశాడు, అంత వ్యతిరేకంగా చేసేది ఏం లేదు. అతనేమి ఎవరితో గొడవ పడలేదు, ఎంప్లాయీస్ తో ఎవరితో గొడవ పడలా. ఎవరేదో అడిగినా చూద్దాం చేద్దాం నీరు తప్పకుండా చేయలా. ఇదంతే. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పని ఏదో కుర్రోడు కష్టపడుతున్నాడని అవకాశం ఇచ్చారు. తనకి ఎవరైతే సహకరించారో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తనే చేతులారా వాళ్ళతో గొడవ పడుకొని బయటికి ఎలగొట్టుకోవటం వల్ల వాళ్ళ ఓటింగ్ వెళ్ళిపోయింది కదా. దాదాపు 10 to 12% పైన ఓటింగ్ బయటికి పోయింది కదా. 12% ఓటింగ్ చీలిపోతే ఎవరు గెలుస్తాడు సార్? ఎవడు గెలవడు. అది గెలిస్తే 1% కదా డిఫరెన్స్. 2014లో వైసీపీకి టీడీపీ డిఫరెన్స్ 1%. నువ్వు చేతులారా పోగొట్టుకుంది ఎంత? 10 to 12%, 14% పోగొట్టుకున్నావు చేతులారా గొడవపడి. ఎలా గెలుస్తావు? ఆ 20% గొప్ప అనుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేక గాలిలో కూడా జగన్మోహన్ రెడ్డి 1% డిఫరెన్స్ తోనే ఓడిపోయాడు. అంటే 50-60 సీట్లు కంటి ముందు ఈజీగా వస్తే అతనికి ఎక్కడికి రాకుండా పోవు. అతనికి ఎక్కడికి పోవు. రైట్ అండి. వాళ్ళ ప్రెడిక్షన్ ఎలా ఉందంటే 95+ మాకు వస్తాయనే ధీమా ఉంది. ఓకే, మీరు చెప్తున్న దాని ప్రకారం 100+ సీట్స్ కూటమికి వస్తాయి. అది క్రెడిట్ అంతా కూడా జనసేనకి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీని అవమానాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా ఆయనే చెప్పారు కదా, ఈ కూటమిలో చేర్చడం అనేది. ఓకే. అండ్ జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది కదా, ఎన్ని సీట్లు రావచ్చు అనేది మీ అంచనా? అంటే మీరు చెప్తూ ఉన్నారు వేవ్ బలంగా ఉంటే 100% స్ట్రైక్ రేట్ ఉండొచ్చు, కానీ ఎన్ని సీట్లు పక్కాగా, ఏ సీట్లు అవి మీరు చెప్పగలుగుతారా? 15 నుంచి 17-18%. 15 నుంచి 17-18 జనసేనకు వచ్చే అవకాశం. 15 to 18 మంచి ఉంటుంది ఫిగర్. రైట్. ఈ చిన్న డౌట్ ఉన్నది ఏంటంటే పాలకొండ, నెల్లిమర్ల, పోలవరం, పీగన్నవరం, రైల్వే కోడూరు, అంతే కదా? ఇవి కొంచెం డౌట్ ఉన్నాయి. డౌట్ ఏం లేదండి. ఓకే, అంత లాస్ట్ అనుకూలంగా మారాయి. పోలవరం షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ,
పాలకొండ షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టెన్సీ, పి గనవరం షెడ్యూల్ క్యాస్ట్ కాన్స్టెన్సీ. ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ల దగ్గర డబ్బులు ఉండవు కదా సార్, వాళ్ళ దగ్గర పార్టీ చూసుకోవాల్సిందే. పార్టీ దగ్గర డబ్బులు లేవు, క్యాండిడేట్ దగ్గర డబ్బులు లేవు. ఆ సీట్లు మనం తీసుకోకూడదు, ముందు మనం తీసుకోకూడదు సీట్లు. ఇప్పుడు ఏ ఓసీ క్యాండిడేట్ ఉన్న కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఈయనేమో అందరూ ఉండాలి కదా, రాజు ఉండాలా, కమ్మోళ్ళు ఉండాలా, కాపులు ఉండాలా, ఎస్సీ ఉండాలా, ఎస్టీ ఉండాలా ఉద్దేశంతో ఆయన బీసీలు ఉండాలా, మత్స్యకారులు ఉండాలని ఆయన తీసుకున్నాడు. తీసుకుంటే సరిపోదుగా, వాళ్ళ ఫైనాన్షియల్ గా చూసుకోవాలిగా, వాళ్ళ దగ్గర ఉండవు కదా. అది నేను అంటాను, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సింబల్ మామూలు చేయడానికి అయితే సింబల్ ఎక్కుతుంది, కానీ ఎక్కడో షెడ్యూల్ ట్రైబ్ అడవుల్లో ఉండే వాడికి సడన్గా గాజు గ్లాసు కమలం గుర్తు తీసుకొచ్చి పెడితే ఎక్కుద్దే. వాళ్ళకి తెలుసా, చదువుకున్నారా వాళ్ళు ఏమన్నా, ఏది తెలుసుకోవడానికి వాళ్ళు ఏమన్నా. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ 2-3 సీట్లు ఓడిపోతామేమో అని డౌట్, అంతే, అంతకంటే. రైట్. అండ్ పొత్తుల భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల గురించి కూడా మనం ఫాస్ట్ గా మాట్లాడేద్దామండి. రాము గారు, ఫస్ట్ ధర్మవరం నియోజకవర్గం, ఇక్కడ వై సత్యకుమార్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఈయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉండవచ్చు, ఇక్కడ పోటీ ఏ రకంగా ఉండవచ్చు, ఫలితం ఎలా ఉండవచ్చు? వాళ్ళ పూర్వీకులంతా కూడా మహారాష్ట్ర వాళ్ళు సార్, వాళ్ళ తర్వాత వచ్చి ఇక్కడ మదనపల్లి ఏరియాలో స్థిరపడతారు. దే ఆర్ మరాఠాస్, బీసీ కమ్యూనిటీ, ఆయన యాదవ్ కమ్యూనిటీ వస్తారు. వెంకయ్యనాయుడు గారి దగ్గర పిఏకి ఉన్నాడు. తర్వాత వెంకయ్యనాయుడు గారి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బీజేపీలో బాగా స్ట్రాంగ్ గానే మంచి అధినాయకత్వంతో అనుబంధం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, బీసీ నుంచి వచ్చిన మంచి వ్యక్తి. ధర్మవరం ఇచ్చారు. ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఉన్న నాయకులు ఒకరు రూపించారు. విపరీతమైన గొడవలు ఉన్నాయి స్థానిక నాయకత్వం, అందువల్ల అక్కడ బీజేపీకి ఇచ్చారు టికెట్. అక్కడ రెండే ప్రాబ్లమ్స్, రాయలసీమ రీజన్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే సింబలు తొందరగా ఎక్కదు ప్రజలు, అదో పెద్ద ప్రాబ్లం. రెండోది ధర్మవరం ముస్లింస్, కొంత ముస్లిం జనాభా ఉన్నారు ధర్మవరం, వాళ్ళు పొరపాటు కూడా బీజేపీకి. ఆయన సత్యకుమార్ గారు మాత్రం ఆయన బీజేపీ టీం ని గట్టిగా దించుకున్నారు బయట నుంచి. అలా బలంగా ప్రతి మండలం గ్రామాన్ని విస్తృతంగా పనిచేస్తున్నారు. నేను పర్సనల్ గా వెళ్ళొచ్చాను, అక్కడ మీటింగ్ పెట్టి వచ్చాను ధర్మవరంకి వెళ్ళి, ఆయన కూడా కలిసాను. చాలా బాగా ఎలక్షన్ చేసుకున్నారు. ధర్మవరం మా బలిజ కమ్యూనిటీ కూడా 40,000 మంది ఓట్లు ఇక్కడ, వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ ఒక రెండే ఫ్యాక్టర్స్, మిగతా అట్టడుగు పేద వర్గాల్లోకి కమలం గుర్తు అలవాటు ఉందా లేదా, రెండోది ముస్లిం పాపులేషన్ వాళ్ళు ఎంతవరకు ట్యాకిల్ చేయగలిగారు, వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు అన్నది. కానీ అవకాశాలు ఆయన వర్క్ చేసుకున్న విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపులు బడి ఈయనకే నిలబడి సహకరించారు. అందరూ కూడా పెట్రాల సునీత వాళ్ళ కుటుంబం నుంచి గారు అందరూ కూడా ఈయనకే సహకరించారు. కాబట్టి నా 50-60% ఛాన్సెస్ ఆయన టఫ్. నెక్స్ట్ ఆదోని, బీజేపీ వాళ్ళకి, బీజేపీ అభ్యర్థులకి వచ్చింది సింబల్ ప్రాబ్లమే. అనపర్తిలో అది ఎక్కువగా రాయలసీమ కోస్తా జిల్లాలో తేడా ఉంటుంది సార్. కోస్తా జిల్లాలో అంటే అర్థం చేసుకుంటారు. బీజేపీ ఒకప్పుడు ఇండివిజువల్ గా నిలబడి గోదావరి విశాఖపట్నం జిల్లాలో 5 నుంచి 7, 8 ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచింది తెలుసా మీకు? బీజేపీ ఇండివిజువల్ గా పార్టీతో కలిసి పత్రం అయిపోయింది, టీడీపీతో కలిసి పత్రం మొదలైంది. ఎమ్మెల్యేలు గెలిచింది ఆ పార్టీ. 99 కదా సార్, అంత చైతన్యం కలిగిన ప్రాంతాలు కోస్తా జిల్లాలో చైతన్యం ఉంది, రాయలసీమలో లేదు. రైట్, 99 అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. రైట్. నెక్స్ట్ ఆదోని, అక్కడ పివి పార్థసారథి భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రముఖ డాక్టర్, అండ్ ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి. ఎలా ఇక్కడ ఏంటి ఆదోని పరిస్థితి? సార్ అది కూడా ఆదోని కూడా ఇదే ప్రాబ్లం సార్, ముస్లిం పాపులేషన్ బలంగా ఉన్నారు ఆదోనిలో. ఇచ్చారు తెలియదు కానీ నేను ఆదోని ఒకటి, జమ్మలమూడి ఒకటి, 2 నియోజకవర్గాలు నేను వెళ్ళలేకపోయాను, టైం సరిపోలేదు, కార్నర్ కుట్టం వల్ల వెళ్ళలేకపోయాను. కానీ ఆదోని, ఎమ్మిగన్నూరు, పత్తికొండ, మంత్రాలయము ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గం డామినేటింగ్ ఏరియాస్ కావు. బీసీలు, బోయలు, మిగతా కులాలు, ఎస్సీ కులాలు డామినేటింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. రెడ్ల ఫ్యాక్షనిజం ఇవి కూడా ఉండవు, దౌర్జన్యాలు ఉండవు ప్రాంతాల్లో. ప్రజలు కొంత చైతన్యం కలిగిన ప్రజలే అక్కడ. అక్కడ ఓటింగ్ ఎవరు స్వచ్ఛందంగా ఓటింగ్ చేస్తారు. ఎక్కువ పెత్తనం అంతా కూడా బీసీ ఎస్సీలదే ఉంటుంది. అప్లాంట్స్, కర్నూలు జిల్లా అప్లాంట్స్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన మంచి బీజేపీ క్యాండిడేట్ మంచి ఫైటే ఇచ్చాడు, అక్కడ బలమైన ఫైటే ఇచ్చాడు. గెలుపు చూసి ఎట్లా ఉంటాయి అంటే కేవలం వైసీపీ గెలవాలని రూల్ ఏం లేదు. అక్కడ వైసీపీ ఓట్ బ్యాంక్స్ అంటూ సొంతంగా ఓట్ బ్యాంక్స్ ఏమి ఉండవు ఆ రీజన్ లో. ప్రజలంతా కూడా బీసీఎస్సీ కుల సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వైశ్యాస్ బలంగా ఉన్నారు నా ప్రాంతంలో. ఖచ్చితంగా పోటాపోటీగానే ఉంది, పోటాపోటీ, టఫ్ ఫైట్. ఇక నెక్స్ట్ బద్వేల్, బొజ్జా రోషన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, దాసరి సుధా వైసీపీ అభ్యర్థి. ఎలా ఉండవచ్చు పోటీ బద్వేల్?
రోషన్న ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ తాలూకు మనిషి అండి ఆయన. ఓకే. బీజేపీ పార్టీలో టికెట్ ఇచ్చారు. జమ్మలమూడి ఆదినారాయణ గారి రెడ్డి కానివ్వండి, ఈయన కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ టీడీపీ సంబంధ అనుబంధం ఉన్న మనుషులు. వాళ్ళకి ఇక్కడ బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా బలిజాస్ 45,000 ఓట్ల పైన బలిజాస్ ఓట్లు ఉన్నాయి. మిగతా బీసీ వర్గాలు ఉన్నారు 10,000లో, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. మొన్న బై ఎలక్షన్ బీజేపీ బై ఎలక్షన్ చేసింది, నేను వెళ్ళొచ్చాను. మొన్న కూడా వెళ్ళొచ్చాను. ప్రజలు స్వచ్ఛందంగా బాగా నిలబడి పనిచేశారు. మొన్న బీజేపీ క్యాండిడేట్ మాతో విస్తృతంగా అసలు దేవుడు పోరుమామిళ్ళ ఏరియాలో అయితే 2,000 మంది జనాభాతో బైక్ ర్యాలీ చేశారు స్వచ్ఛందంగా మా బలిజర్స్ బీజేపీ పార్టీ సపోర్ట్. అది లాస్ట్ టైం అతను బై ఎలక్షన్ లో బీజేపీ బై ఎలక్షన్ నిలబడి 40,000 ఓట్లు పై తెచ్చుకుంది గతంలో. ఆ ఓటు సింబల్ ప్రజలకు అలవాటు బై ఎలక్షన్ చేయడం. సో ఈసారి కూడా బలమైన ఫైట్ ఇస్తారు. నాకు తెలిసి అవకాశం ఉన్నప్పుడు గెలిచే ఛాన్సెస్ రైట్, బద్వేల్లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. ఆయన మీరు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి. అండ్ డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎలా ఉండవచ్చు జమ్మలమడుగు ఫలితం? ఆదినారాయణ రెడ్డి గారు ఆయన బలమైన ఫైట్ ఇచ్చారు సార్. ఆయన ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంత్రి చేశాడు. ఆయన ఆల్రెడీ పట్టున్నాయి. ఆయన ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారు మంచి ఫైట్ ఇచ్చారు. గెలుపు ఛాన్సెస్ ఆయన. జమ్మలమడుగు ప్రజలకి ఆయన మనిషి అలవాటు ఉన్నాడు. ఆ పార్టీ సింబల్ అలవాటు ఉంది కాబట్టి అతను మొదటి నుంచి కూడా టఫ్ గా అతను ఎలక్షన్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. మంత్రిగా చేసుకున్నాడు. అందరితో గ్రౌండ్ లెవెల్ క్యాడర్, తండ్రి ప్రాంతంతో టీడీపీ క్యాడర్, అంతా క్యాడర్ తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ యాంటీ జగన్ వేవ్ లో ఖచ్చితంగా ఆయనకే అవకాశం. రైట్, జమ్మలమడుగు బీజేపీదే. ఇక విజయవాడ పశ్చిమం సుజనా చౌదరి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు, ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడాలి అని చెప్పి అక్కడ పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ రాని కారణంగా బయటకు వచ్చేసి ఆయన వర్గాన్ని బయటకు తీసుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ మీద మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే చాలా అగ్రెసివ్గా ఆరోపణలు చేసిన పరిస్థితి. అలాగే అక్కడ షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. విజయవాడ పశ్చిమంలో ముస్లిం పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి అక్కడ ఫలితం ఏ రకంగా ఉండవచ్చు? సుజనా చౌదరి ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? రామ్ గారు, ఎట్లా ఉంటుందని అంటేనండి, అంటే ఓడిపోయే స్థానాలు మనకు ఉపయోగపడతాయన్నీ తీసుకొచ్చి వేరే పార్టీలకు అంటగట్టారు టీడీపీ వాళ్ళు అనిపిస్తుంది సార్. విజయవాడ కేంద్రంగా విజయవాడ సెంట్రల్ లో బీజేపీ పట్టుంది మొదటి నుంచి. బ్రాహ్మణ్స్ ఓటింగ్ ఉంది. ఆ మొదటి నుంచి పట్టు చూపించిన కాన్షియన్స్ దాన్ని వదిలిపెట్టి విజయవాడ వెస్ట్ తీసుకెళ్తారు. 50,000 ఓట్లు పైన ముస్లిం ఓట్లు ఉన్న ఏరియాలో మనం టికెట్ తీసుకుని బీజేపీ టికెట్ తీసుకుని ఏం చేద్దాం అంట క్యాండిడేట్ బలిపోసం చేయడం కాబట్టి మనం చేసేది ఏం సార్? రెండోది ఈ పోతిన మహేష్ నగరాల కమిటీ వాళ్ళకు 40,000 ఓట్లు, కాపులు ఓట్లు ఉన్నాయి. కాపులు ఓట్లు 30,000-40,000 ఓట్లు పైన ఓట్లు ఉన్నారు కూడా. నగరాల కమిటీ అతను టికెట్ రాలేదంటే వైసీపీకి వెళ్తూ అల్లరల్లా చేసిపోయారు. నగరాల కమ్యూనిటీ అతనితో వెళ్ళిపోయి బీజేపీకి బాగా ఇబ్బంది జరుగుద్దేమో నేను అనుకున్నాను. ఇలా కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చాను. కానీ నగరాల కమ్యూనిటీలో ఉన్న పెద్దలు అందరూ కూడా సుజనా చౌదరి గారికి పాజిటివ్ గా వచ్చారు, నేను సహకరిస్తా ఉన్నారు. కానీ ముస్లింస్ ఓటింగ్ కొన్ని ఓటింగ్ ప్యాటర్న్ రావు. ఈయన మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ వర్గాలు మిగతా వర్గాలు ఎవరున్నారో వాళ్ళతో దగ్గరికి వెళ్ళటం, ఎలక్షన్ చాలా సీరియస్ గా ఎలక్షన్ జాగ్రత్త చేసుకోవడం, అందరిని కన్విన్స్ చేసుకోవడం, ఈ విషయంలో సుజనా చౌదరి గారు వాళ్ళకి అలవాటు ఉన్న మనిషిగా, ప్రజల్లో గుర్తింపు ఉన్న మనిషిగా ఆయన ప్రజల్లో బాగా తిరిగాడు, బాగా పనిచేసుకున్నారు. నేనైతే మాత్రం కాన్స్టిట్యున్సీ మనకు గెలిచే కాన్స్టిట్యున్సీ కాదు, అనవసరం ఇచ్చారని చెప్పని బీజేపీ ఇచ్చారని అనుకున్నాను. కానీ ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాడు. 50-50 టఫ్ ఫైట్. నెక్స్ట్ కైకలూరు కామినేని శ్రీనివాస్ 2014లో అక్కడ గెలిచి మంత్రి పదవి చేపట్టి ఆ తర్వాత 2019 నుంచి మొన్న ఆయన అభ్యర్థిగా ప్రకటించిన దాకా కూడా మళ్ళీ కైకలూరులో కనిపించలేదు అని చెప్పి వైసీపీ నాయకులు మొదట్లో ఆయన్ని ఎద్దేవా చేసిన పరిస్థితి. సో అక్కడ అదే బీజేపీలో కామినేని శ్రీనివాస్ అభ్యర్థిగా ఉన్నారు. అండ్ మీ కమ్యూనిటీ నుంచి దూలం నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైసీపీ అభ్యర్థి. ఏం జరిగే అవకాశం ఉంది కైకలూరులో? కైకలూరు మొదటి నుంచి కూడా కాపులకి మిగతా వాళ్ళకి అవకాశాలను కాన్సెప్ట్ కొన్ని కారణాల వల్ల ఈ రాజకీయ పార్టీలు చేసే ఏదో పనుల వల్ల ఏదన్నా కానివ్వండి కమ్మాస్కి ఎన్నోసార్లు అవకాశాలు వచ్చింది. కమ్మాస్కి ఎమ్మెల్యేలు అయ్యారు. వాస్తవానికి వాళ్ళ జనాభా లేదు, వాళ్ళ పెత్తనం వాళ్ళ డామినేషన్స్ లేవు. అదే దూరం నాగేశ్వరరావు ప్రూవ్ చేశారు 2 సార్లు.
అది నేనేమంటానంటే కామినేని శ్రీనివాస్ గారు అద్భుత ప్రజారాజ్య పార్టీకి వచ్చారు, నిలబడ్డారు, ఓడిపోయారు. పోయినసారి అలయన్స్ లో బీజేపీ తరపు నుంచి నిలబడ్డారు, మంత్రి చేశారు. టీడీపీ పార్టీ ఎక్కువ టీడీపీ పార్టీతో ఎక్కువ అనుబంధం ఉంటారు, పేరుకి బీజేపీలో ఉంటారు కానీ నేను ఎక్కువ అనుబంధం ఉంది టీడీపీ. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో బీజేపీ పార్టీ ఇప్పుడు కనపడ్డారా? వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలుకుతూ బ్యానర్ ఎక్కడ చూశారు, మళ్ళీ మనం సడన్ గా సీట్ చూశారు. నేను షాక్ అయ్యా, ఇదైతే పార్టీలో ఉన్నారు కదా, మళ్ళీ టికెట్ వచ్చింది. అయితే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ వైజ్ తీసుకుంటే ఏమవుతుందంటే దూరం నాగేశ్వరరావు గారు ఇప్పుడు 2 టర్మ్లు అయిపోయి 2 టర్మ్స్ వచ్చినాయి, 2 టర్మ్స్ వచ్చినాయి. అది వాస్తవానికి అతను కొంచెం గ్రౌండ్ లెవెల్లో కొంచెం ప్రజలతో కొంత చెప్పాం కదా, వైసీపీ పార్టీ అధిష్టానం పుణ్యమా అని చెప్పని ఎమ్మెల్యేలు అందరూ బలిపోతుంది కాన్స్టిట్యూన్సీ. ఆయన కొంత వ్యతిరేకత, ఆయన కాన్స్టిట్యూన్సీలో కొన్ని చోట్ల వ్యతిరేకత, కానీ అతనుకుంటే సాలిడ్ ఓట్ బ్యాంక్స్ అతనుకుండే తులనాయిస్తుండే ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఏమి పెద్దగా చెప్పు చెదిరే కాదు. కానీ అతని మీద అతను చేతుల్లో చేసుకున్న దాని వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. అదే కామినేని శ్రీనివాస్ గారికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు టఫ్ అయితే ఇద్దరు హోరాహోరీగానే కొట్టుకున్నారు. ఎవరు గెలిచినా కొద్దిగా నేరో మార్జిన్ తోనే బయటపడారు. టఫ్ ఫైట్ తక్కువ వచ్చిన ఐటాకి అతనుకుండే ఓట్ బ్యాంక్స్ అతనుకుండే బలంగా. కానీ కామినేని శ్రీనివాస్ గారికి అతను దూరనాగేశ్వరరావు యొక్క వ్యతిరేకతే, అతను చేతుల్లో తీసుకున్న వ్యతిరేకతే కామినేని శ్రీనివాస్ గారికి గెలుపుకోలేదు. రైట్, అక్కడ టఫ్ ఫైట్ ఉంది కైక్లూరులో అనేది. నెక్స్ట్ అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ అంటే మీరు ఏం చెప్తారు? టీడీపీ అనే చెప్తారు ఎవరైనా, ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు అంటే ఎవరు నమ్మలేని పరిస్థితి, అనూహ్య పరిస్థితుల్లో, ఇంకా తప్పని పరిస్థితుల్లో. బీజేపీ నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు కదా, ఆయనే. ఏంటండి ఎవరు లేరు కదా, బీజేపీ సొంత నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు. శివకృష్ణరాజుకి ముందు బీజేపీ నాయకుడికి అక్కడ టికెట్ అనౌన్స్ చేశారు, ఎక్స్ఆర్మీ అతనికి ఇచ్చారు. అవును, ఈ అనపర్తి వలన పురంధరేశ్వరి గారు ఎంపీ సీట్ పార్టీ పోయినసారి కూడా అంతే 40,000 ఓట్లు 50,000 ఓట్లు తేడా పడ్డాయి ఆ అనపర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి బీజేపీ పార్టీ. దాని వల్ల బీజేపీ టీడీపీకి వరకు 40,000-50,000 ఓట్లు తేడా పడ్డాయి. దాని వల్ల మళ్ళీ ఎంపీగా బీజేపీ ఎంపీగా పురంధరేశ్వరి గారు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చివరి నిమిషంలో ఆయన్ని పక్కన తప్పించి టీడీపీ క్యాండిడేట్ నే తీసుకొచ్చి బీజేపీలో కండవా కనిపించి నుంచోబెట్టారు. ఓకే. అండ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన కూడా అనపర్తిలో మంచి పేరుంది సార్. అదే సార్ అనపర్తి వచ్చేరెడ్డికి ఫ్రమ్ ద బిగినింగ్ డామినేటెడ్ బై రెడ్డి కమ్యూనిటీ. రెడ్డి అంటే మళ్ళీ అందరూ కలిసి ఈ రెడ్డి అనుకుంటారు. వాళ్ళు గోదావరి జిల్లా గోదావరి నది యొక్క కాలువలు తవ్వటానికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆ ప్రాంతాలు అలా పని చేయడానికి వచ్చి స్థిరపడిన వాళ్ళు రెడ్డి, ఈ రెడ్డి సామాజిక వర్గం కిందకి రాదు. నేను వేరే వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ కుటుంబపూర్వకాలు తీర్చారు, రికార్డు తీయించారు. రెడ్డి అంటే రెడ్డి పని అంటే ఊరు పెద్ద మున్సిపల్ పని అని అర్థం. అంతేగా రెడ్డి అంటే ఊరికి పెద్ద, అంతేగాని కులం కాదు. అక్కడ రెడ్డి అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కిందకి రారంటే అది ఏ ఎస్సీ క్యాస్ట్ వేరే క్యాస్ట్ కిందకి వస్తే వాళ్ళు ఇక్కడ కాలువ దుబ్బేటప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి బతకడానికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చి స్థిరపడిపోయారు ఈ ప్రాంతాలకు వచ్చి అని చెప్పి చెప్తారు వాళ్ళ నుంచి. వాళ్ళ తర్వాత వేరే వ్యాపారాల్లో వడ్డీ వ్యాపారాలు, దొంగ నోట్లు, అప్పులు, అధిక వడ్డీలకు జనాలకు ఇవ్వటాలు, ఇలాంటి రకరకాల వాటిల్లో భయానకంగా భయంకరంగా పిచ్చలు విడిగా చట్టం లేదు ఏం లేదు ఎట్లా వాళ్ళు సంపాదించుకోవడం బాగా బలపడ్డారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంది అనపర్తి అనేది ఈ రెడ్డి అనే సామాజిక వర్గం వలన. వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే సపోర్ట్ గా నిలబడ్డారు. అంత సపోర్ట్ గా నిలబడ్డ పరిస్థితుల్లో ఈ రోజు టీడీపీ క్యాండిడేట్ తీసుకొచ్చి బీజేపీ పార్టీ కండవా కప్పినంత మాట్లాడారు. ఇక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మిగతా కులాలందరూ కూడా ఏకం చేసుకుని అవకాశం ఉన్నందుకు జగన్ గెలిపించుకునే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. రైట్, అంతేగాని ఈయన అభిప్రాయం కూడా అనపర్తి కష్టం, టఫ్ ఫైట్. ఎడ్జ్ వైసీపీగా చూపిస్తున్నారా ఎంత కొంత? అది మొదటి నుంచి కూడా అది కాన్స్టిట్యూన్సీ అక్కడ రెడ్డి అని చెప్పిన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ తర్వాత వైసీపీకి సపోర్ట్, వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీని గెలిపించుకోలే ప్రయత్నం చేస్తారు కదా. ఇక నెక్స్ట్ విశాఖ ఉత్తరం, అక్కడ విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కూటమి తరపున. కమ్ముల కన్నపరాజు, కేకే రాజు అంటారు. ఎలా ఉండవచ్చు పోటీ విశాఖ ఉత్తరం? ఈ మామూలుగా అయితే ఆయన విష్ణుకుమార్ రాజు గారే వన్ సైడ్ గా గెలిచేస్తారు సార్, ఛాన్సెస్ ఆయనకి. కాకపోతే మన జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ అనేది పార్టీ పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ ఆ నేషనల్ పార్టీ పెట్టి చాలా చోట్ల క్యాండిడేట్లు నుంచో పెట్టారు. ఆయన విశాఖపట్నం నార్త్ డే ఆయనతో ఉన్న స్నేహం కొద్దీ నేను ఆ కాన్స్టిట్యూన్సీకి పోలా. కానీ ఏం జరిగింది ఎంక్వైరీ చేశాను నేను.
కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాను. ఆ జడి లక్ష్మీనారాయణ గారు నిలబడటం, విశాఖపట్నం జిల్లా కొత్తదనాన్ని కోరుకోవటం, నిజాయితీ గల్లోలకి అవకాశాలు ఇవ్వటం, మంచి వ్యక్తుల్ని ప్రోత్సహించడం అనేది విశాఖపట్నం గొప్పతనం. ఖచ్చితంగా ఎంత కాదన్నా జడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఎలక్షన్ కష్టపడ్డాడు, తిరిగాడు, డబ్బులు గిబ్బులే ఖర్చు పెట్టకపోయినా కష్టపడ్డాడు, తిరిగాడు, ఆయన ఎలక్షన్ చేస్తున్నాడు. కానీ ఆయనకి ఎంతో కొంత ఓట్లు వస్తాయి కదా. విశాఖపట్నం నార్త్ ఈస్ట్ డామినేటెడ్ బై టాప్ కమ్యూనిటీ, రాజు కమ్యూనిటీ చాలా తక్కువ అండి. మీరు 100లో లెక్కేసుకోవాలి రాజులు ఎంతో మంది ఉంటారంట. కాన్స్టిట్యూన్సీ అలవాటు అయిపోయింది అంతే తప్ప రాజులు జనాభా ఉండే. మీ జేడీ గారు ఎవరి ఓటు చీల్చారు అక్కడ? ఎవరి ఓటు ఆయన వైపు వెళ్ళింది? కూటమి ఓటా వైసీపీ ఓటా? సహజంగా కాదండి, ఇట్లా ఉండదు. వైసీపీ ఓట్ బ్యాంక్స్ పెద్దగా డిస్టర్బ్ అవ్వండి, కరుడు కట్టిన ఓట్ బ్యాంకులు కదా అవి వన్ సైడ్ గా పోతూ ఉంటాయి. అటొచ్చి చీల్చుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీయో బీజేపీయో జనసేన ఓట్లు చీల్చుకుంటారు. అటొచ్చి ఓట్ బ్యాంకు కొంత స్ప్లిట్ అవటం వలన విజయ్ కుమార్ రాజు గారు వన్ సైడ్ గెలవాలా, కొంత ఓట్ బ్యాంకు స్ప్లిట్ అయ్యే దాని వల్ల ఏమాత్రం ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా చివరి నిమిషంలో ఇబ్బంది వచ్చి ఆయన ఏమన్నా అటో ఇటో అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజులు కమ్యూనిటీస్ తో కూడా మాట్లాడేశారంట కొంతమంది. అయ్యా ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే అదేదో నువ్వే వచ్చేసే, టీడీపీకే వచ్చేసే అని కూడా అడిగారంట. గెలిస్తే నువ్వు వచ్చేసి అని కూడా అడగడం జరిగిందని. అక్కడ ఏదో చాలా జరుగుతున్నాయి, ఒకటి కాదు అనేక అంశాలు. చూపిస్తారు మీరు? లేదండి, అది టఫ్ అయితే సార్, ఓట్ బ్యాంక్ కొంత స్ప్లిట్ అవ్వటం వల్ల విజయ్ కుమార్ రాజు గారు గెలిచి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొంత ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవటం వల్ల ఆయన ఇబ్బంది కలుగుతాను. రైట్, నెక్స్ట్ అరకు. అక్కడ ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. రేగం మత్స్యలింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పాంగి రాజారావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఎస్టీ నియోజకవర్గాల్లో మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అన్నది చాలా సర్వే సంస్థలు, మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నమాట. మీ మాట ఏంటి, మీ ప్రెడిక్షన్ ఏంటి చెప్పండి. అరకు అంటే అసలు ఈ సీట్లు వీళ్ళు తీసుకున్నారో వాళ్ళు అంటగట్టారా టీడీపీ వాళ్ళు ఇలాంటి సీట్లు? పేరుకి 10 సీట్లు 15 సీట్లు ఇస్తాను లెక్కలు చూపించడానికి ఇచ్చారా? వాళ్ళు ఇవ్వటం ఏంది, వీళ్ళు తీసుకోవటం. షెడ్యూల్ ట్రైబ్స్ బీజేపీకి అనుకూలం తెలుసా మీకు ఎవరికన్నా? తెలంగాణ పోతే ఆదిలాబాదు, నిజామాబాదు, ఆర్మూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ వన్ సైడ్ గా బీజేపీకి వేసేస్తారు. నరేంద్ర మోడీని చూసి ఇంకెవరు చూడరు, క్యాండిడేట్ సంబంధం లేదు. అతను ఏ బాబురావు అండి, ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు. అదే షెడ్యూల్ ట్రైబ్. వీళ్ళు ఎవరితో ఏమి ఉండదండి, మోడీ గారు చూసేసేస్తారు. బికాస్ ఆ రీజన్స్ అన్ని మహారాష్ట్ర బార్డర్ తో అనుబంధం ఉన్నాయి, నార్త్ ఇండియాతో అనుబంధం ఉన్న ఏరియాస్. అక్కడ ప్రజలు హిందుత్వానికి సహకరిస్తారు, మోడీ గారికి ఓట్లేస్తారు. మన రాష్ట్రం దరిద్రపు రాష్ట్రం అయితే ఇది. పొద్దున్నేసే కన్వర్షన్స్ ఎక్కడ హిందువులు ఎక్కడ మిగిలారు సార్? మొత్తం కన్వర్టెడే కదా సార్. ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్ ఎవరు మిగిలారు సార్ మత మార్పులు చేయకుండా? ఇది జగన్ కూడా ఆ మాత్రం ఓట్లు పడుతున్నాయి అంటే కాంగ్రెస్ కు బలం ఉన్న ఓట్ బ్యాంక్ జగన్ టర్న్ అయింది అంతే. అంతేగా జగన్ గారిని చూసి జగన్ గారు ఏమన్నా ఉత్తరించారు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారు ఉత్తరించారా షెడ్యూల్ ట్రైబ్స్? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాళ్ళు షిఫ్ట్ అయ్యి. మీ అంచనా ఏంటో చెప్పండి, సమయం తక్కువ మీ అంచనా ఏంటో చెప్పండి. అరకు కాదు సార్, అది ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఎవరు నిలబడ్డారు కదా అరకు బీజేపీ? కొత్తపల్లి గీత గారు. కొత్తపల్లి గీత గారు గతంలో ఎంపీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది కాబట్టి ఆమె బీజేపీ తరపు నిలబడింది కాబట్టి ఆమె మనిషిని చూసి ఓట్లు వేయాల్సిందే కొద్దో గొప్ప. ఆమె మేనేజ్ చేయాల్సింది ఇటన్నిటికీ తప్ప గెలుపు ఒకసారి తక్కువ. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజలకి ఈ సింబల్స్ తెలియదు. బీజేపీ షెడ్యూల్ ట్రైబ్ ఈ రోజు కూడా చదువులు లేకుండా పడిగే ప్రాంతాలు అరకు, పాడేరు, చింతపల్లి, సీలేరు, ముంచి పుట్ట ఊర్లు, ప్రతి ఊరు నేను మైనింగ్ వ్యాపారం చేసి తిరిగాను అడుగులని. ప్రతి అంగుళం తెలుసు నాకు అక్కడ. వాళ్ళకి అసలు మామూలు ప్రపంచమే తెలియదు ఆ బయట ప్రజలకి. వాళ్ళకి ఈ సింబల్స్ ఎలా తెలుసు సార్ వాళ్ళకి? మనం ఆ టికెట్లు తీసుకోవటం ఏంటి అది? కాబట్టి మనకి గెలుపు ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక ఫైనల్ గా హెచ్ఆర్లలో ఎన్ ఈశ్వరరావు బీజేపీ క్యాండిడేట్ కూటమి తరపున పోటీ చేస్తున్నారు, గొర్రె కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి. ఎలా ఉండవచ్చు ఇక్కడ ఫలితం? హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ, హెచ్ఆర్లో ఒకటి, భోగాపురం ఒకటి, నెల్లూరుమర్లో ఒకటి, ఈ బెల్ట్ అంతా కూడా చెప్పాం కదా సార్. ఆ కొద్ది బెల్ట్ తూర్పు కాపులు, ఓసీ కాపులు, తెరగలు సమానంగా ఉంటారు, జనం ఉంటారు, బలమైన పాకెట్ సార్. హెచ్ఆర్ వచ్చేది శ్రీకాకుళం జిల్లాలో. ఈ హెచ్ఆర్ల కళాయికట్రావు గారు ఎమ్మెల్యే చేశారు. ఎందుకు? 50,000 ఓట్లు తూర్పు కాపులు ఓట్లు ఉన్నాయి, 30 నుంచి 40,000 ఓట్లు ఓసీ కాపు. అంటే అత్యంత డామినేటింగ్. ఇవి కాకుండా వేరే కులాలు.
ఆ నియోజకవర్గంలో మన బీజేపీ నాయకులు ఒక 50 ఇల్లు కూడా 10 ఇల్లు కూడా లేని చౌదరి కమ్యూనిటీ ఆయన తీసుకొచ్చారు. నేను వెళ్ళొచ్చా హెచ్చర్ కాల్సి అది అన్ని ఈశ్వరరావు గారు నుంచోబెట్టారు. చివరి మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇదేంటి ఎవరో బీజేపీ నుంచి ఎవరో తీసుకుని నుంచోబెట్టారు ఇక్కడ, ఇది వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఎలా యాడ్ అవుతుంది అని చెప్పని అన్నారు. కానీ ఎలక్షన్స్ వారం 10 రోజులు వెళ్ళేటప్పటికీ ప్రజలు నిదానంగా డైవర్ట్ అయ్యారు. అందరూ కూడా ఆయన చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చారు. ప్రజలందరూ కూడా మంచి అసలు బలమైన ఎలక్షన్ చేసుకున్నాడు. బలమైన ఓట్లే పడ్డాయి, బలంగా పడ్డాయి. గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం అక్కడ మైనస్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్. 10-50 కుటుంబాలు కూడా లేని కమ్మ సామాజిక వర్గం మనిషిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉంటుంది. 70-80 వేల ఓట్లు ఉన్నాయి తూర్పు కాపులు, ఓసీ కాపులు, మిగతా వీళ్ళు కూడా వదిలేసేది. ఇంకో బీసీ కూడా ఎవరో ఒకరికి ఇవ్వండి. తాలింగులో ఇంకో వాళ్ళు కూడా లేరు, ఆ ప్రాంతాల్లో వాళ్ళు కూడా లేరు. ఇచ్చుకున్న అది వేరు ఉండేది. ఒక కమ్మ సామాజిక వర్గం తీసుకొచ్చి నుంచోబెట్టడం వల్ల అక్కడ జనాల్లో వచ్చి డిసప్పాయింట్. ఇదేంటిది అసలు 10 ఇల్లు కూడా లేని వాళ్ళు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం డిసప్పాయింట్. ఎందుకంటే పాత రోజులు కావు, పిచ్చి రోజులు కావు. ఎవరు పెడితే నుంచోబెడితే గెలిచింది. ప్రజల్లో మా అవగాహన వచ్చింది, అభిప్రాయాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరికి కులం గురించి సామాజిక విషయం తెలిసి మొదట్లో వ్యతిరేకించారు. థ్యాంక్ యూ దాసరామ్ గారు. మీరు ఏంటంటే మీరు చాలా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అక్కడ మీరు పర్యటించి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేశారు కాబట్టి